ఎల్పీజీ గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కొరత కారణంగా నగరాల్లో ఎల్పీజీ ఆటో మరియు కార్లు నడిపే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన సమస్యలు: గ్యాస్ బంకుల వద్ద పొడవైన క్యూలైన్లు కనిపిస్తున్నాయి. కొన్ని బంకుల్లో గ్యాస్ స్టాక్ లేకపోవడం, డ్రైవర్లు గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి. రోజువారీ ఆదాయం తగ్గి ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారుల ఆవేదన. వాహనదారులు చెప్తుంది ఏంటంటే, రోజంతా గ్యాస్ కోసం క్యూలో నిలబడాల్సి వస్తోంది. ప్రయాణికులను తీసుకెళ్లలేక ఆదాయం తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్: ప్రభుత్వం వెంటనే గ్యాస్ సరఫరా పెంచాలి. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని డ్రైవర్లు కోరుతున్నారు. ఇంత కొత్త కొత్త కార్లు రిలీజ్ చేస్తున్నారు కానీ అసలు సిఎన్జి దొరకట్లేదు. మొత్తం ఎక్కడైనా కానీ మేము ట్యాక్సీ వెహికల్ వాళ్ళము ప్రతిరోజు గంటలు గంటలు వెయిట్ చేస్తున్నాము. మా కార్ నిండాలంటే మినిమం ఒక రోజుకి 3 గంటలు 2 గంటలు టైం వేస్ట్ అయిపోతుంది మాకు. ఇప్పుడేమో ప్రస్తుతానికైతే సిఎన్జి దొరకట్లేదని మేము అనుకున్నాము. ఇప్పుడైతే ఎల్పిజి కూడా దొరకట్లేదు. ఆటో వాళ్ళు చాలా పరిశాన్లో ఉన్నారు. వాళ్ళు కూడా గంటలు గంటలు వెయిట్ చేస్తున్నారు. అది కూడా మళ్ళీ ఇంతకు ఎల్పిజి అయితే 55 రూపీస్ కేజీ ఉండే, ఇప్పుడైతే డైరెక్ట్ 40 రూపాయలు పెంచేశారు. 90 రూపాయలు అయిపోయింది. మళ్ళీ సామాన్య వ్యక్తి ఎట్లా బతకగలుగుతాడు? ఎట్లా ఏం కదా? ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాల మీద పడితే బాగుండదు. కొద్దిగా అదేమో రేట్లు తగ్గించి దాని గురించి కొద్దిగా ఆలోచన చేయండి. సిఎన్జి గురించి కానీ ఎల్పిజి గురించి కానీ మా గురించి ఆలోచన చేయాలని చెప్తున్నారు. 1900, 2000, 2100 ఎవరు డిమాండ్ అయితే వాళ్ళు అడుగుతున్నారు. మాకు తక్కువ కావాలి గ్యాస్ అనేది. ఫస్ట్ గ్యాస్ దొరుకుతుందో అది అక్కడ నుంచి దొరుకుతుండొచ్చు, కానీ మాకు ఇక్కడ రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా గ్యాస్ వచ్చేట్లాగా చేయాలని కోరుకుంటున్నాం.